అందరికీ నమస్కారం. జ్ఞాన మూలికలు విజ్ఞాన వీచికలు అన్న శీర్షిక ద్వారా కొన్ని వ్యాసములను మీకు వినిపించబోతున్నాం. ఈ వ్యాసములను జ్ఞాన కులపతి, పూర్ణ విద్యానిధి, ప్రతిభా శిరోమణి బ్రహ్మశ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తి గారి రచనల ఆధారంగా ముందుకు సాగుతున్నాం. కృష్ణమూర్తి గారి గురించినటువంటి పరిచయం చేయాలి అంటే అది చాలా పెద్ద గ్రంథమే అవుతుంది. లోకంలో ఎవరినైనా వారి ప్రతిభను గురించి మనం చెప్పాలి, మరొకరితో పోల్చాలి అన్నప్పుడు ఒక ధనవంతుణ్ణి ఆయన బాగా ధనవంతుడు అనగానే కుబేరుడితో పోలుస్తారు. కుబేరుడత్తడి వాడని. ఒక గాయకుని పోల్చాలి అంటే గంధర్వుడితో సమానమండి అంటారు. ఒక మంచి ఉపకారం చేసిన వారిని దేవుడు అండి అంటారు. అలాగా కృష్ణమూర్తి గారి తండ్రి సాంగ స్వాధ్యాయ భాస్కర బ్రహ్మశ్రీ కుప్ప లక్ష్మణుల గారి గురించి చెప్పాలి అంటే ఆయన పరాశర మహర్షి వంటి వాడు. వారి పుత్రుడు కుప్ప వెంకటకృష్ణమూర్తి గారు వేదవ్యాసుడంతటి వాడు. వేదవ్యాసుడు వేదములను విభజించితే కృష్ణమూర్తి గారు వేదములను ఈనాటి వైజ్ఞానిక విశేషాలతో సమన్వయపరుస్తూ మనకు బోధమయ్యే రీతిలో అనేక గ్రంథములు, వ్యాసములు రచించి ఉన్నారు. వీరి కుమారుడు సుఖమహర్షి అంతటి వాడు, జగత్ ప్రసిద్ధుడు బ్రహ్మశ్రీ కుప్ప విశ్వనాథ శర్మ గారు ఎస్విబిసిలో భగవద్గీత ద్వారా యావత్ ప్రపంచానికి పరిచయమైనటువంటి వ్యక్తి, భక్తిగా బడుతున్నటువంటి వ్యక్తి. కృష్ణమూర్తి గారు ఎంఏ మ్యాథమెటిక్స్ చేసిన, ఆంధ్ర బ్యాంకులో మేనేజర్ ఉద్యోగం చేసిన, వేదములు సంపూర్ణంగా అధ్యయనం చేసిన వారి యొక్క మనస్సు వేదములలోని అనేకమైన అంశాలను నేటి వైజ్ఞానిక విశేషాలతో సమన్వయపరుస్తూ రీసెర్చ్ చేయటం ద్వారా సాగింది. ఆ ఉత్సాహంతో వారు ఐసర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఆన్ వేదాస్ అని ప్రారంభించి అనేకమైనటువంటి ప్రదేశాలకు తిరిగి మూల గ్రంథాలను సేకరించి అనేక మంది మహనీయులను దగ్గరించి విషయ సేకరణ చేసి వారు అనేక గ్రంథాలు, అనేక వ్యాసాలు రాయటం జరిగింది. ఇవి మన దైనందిక అనేకమైనటువంటి విషయాల్లో ఇవి మనకు బోధపరుస్తూ ఉంటాయి. ఈనాటి జరుగుతున్న సైన్స్ అనబడేటువంటి ఈ వైజ్ఞానిక విశేషాలు అన్నీ కూడా మన వేదం నుండి వచ్చినవే. కానీ వాటిని అలా సమన్వయపరిచి మనకి అర్థమయ్యే శైలిలో అందించగలిగిన వాళ్ళు లేకపోవటం వల్ల వచ్చిన ఇబ్బంది. ఆ శ్రమ తీసుకుని తన జీవితాన్ని ఆ వేదములలోని అంశాలు పరిశీలించటానికి అంకితం చేసినటువంటి మహనీయుడు బ్రహ్మశ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తి గారు. వారి రచనలను ఈ రోజున మన ఛానల్ ద్వారా వినిపించే భాగ్యం నాకు కలిగింది. మీరందరూ ఈ వైజ్ఞానికమైనటువంటి ఈ వ్యాసములన్నీ, ఈ ప్రసంగాలను విని
జ్ఞానవంతులవుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. పండుగలు పిండి వంటలు. రచన పూర్ణ విద్యానిధి ప్రతిభా శిరోమణి బ్రహ్మశ్రీ కుప్ప వెంకట కృష్ణమూర్తి గారు. సంక్రాంతి వచ్చేసింది. సంక్రాంతి అంటే దేశం మొత్తానికే పెద్ద పండగ. మన ఆంధ్రదేశంలో సంక్రాంతి అంటే ఇంటింటా సంబరాలే, సందడే సందడి. ఇంతకు సంక్రాంతి అంటే ఏమిటి? ఈ పండుగ నాడు మనం జరుపుకునే ఆచారాల్లో ఉన్న విజ్ఞాన విశేషాలు ఏమిటి? ముఖ్యంగా మన సంక్రాంతి పిండి వంటల్లో ఉండే వైద్య విధాన విశేషాలేమిటి అనే విషయాలను తెలుసుకుందాం. మన దేశంలో ఎక్కువగా పండగలన్నీ దేవుళ్ళ పేర్ల మీద ఉంటూ ఉంటాయి కదా. ఈ సంక్రాంతి పండుగ వాటికి భిన్నంగా ఉంది. ఈ పండగ ఏమిటి? దీని అంతరార్థం ఏమిటి? సంక్రాంతి అనగానే సంపదల్ ధాన్యాలు కొల్లలై పొంగుట గుర్తువచ్చు. సంక్రాంతి అనగానే చానల ముగ్గులు గొబ్బిళ్ల పాటలు గుర్తువచ్చు. సంక్రాంతి అనగానే సావిళ్ల బొమ్మల కొలువుల జిలుగులు గుర్తువచ్చు. సంక్రాంతి అనగానే సరిగంగిరెద్దుల కుప్పిగంతుల తీరు గుర్తువచ్చు. పొసగి పొంగళ్ళు పులగాలు పొంగులగుట, నువ్వు బెల్లాల ముద్దలు బువ్వలగుట, సజ్జ రొట్టెలు నువ్వులు జంటలగుట, కొసరి సంక్రాంతి అనగానే గుర్తువచ్చు. ఈ పండుగకు పూర్తి పేరు మకర సంక్రాంతి. ఈ పేరులో దేవుడి పేరు లేదు గాని ద్వాదశ రాశులలో ఒక రాశి పేరు ఉంది. మన సనాతన సాంప్రదాయంలో ఖగోళ విజ్ఞానానికి ముడిపడని పండగ లేదు. ఆరోగ్య శాస్త్రంతో ముడిపడని పిండి వంట లేదు. అందులోనూ ఈ మకర సంక్రాంతి మరీ వైజ్ఞానికమైన పండగ. ఎలాగంటే మనకు తూర్పు దిక్కేదో తెలియాలంటే ఏం చేస్తాం? ఏముంది, ప్రొద్దునే లేచి సూర్యుడు ఎటువైపు ఉదయిస్తున్నాడో చూస్తాం. కానీ ఆ సూర్యుడు సంవత్సరంలో కొంతకాలం పాటు తూర్పు దిక్కులోనే కొంచెం కుడివైపుగా అంటే దక్షిణ దిక్కు వైపుగా నడుస్తూ కనిపిస్తాడు. కొంతకాలం కొంచెం ఎడమ వైపుగా అంటే ఉత్తర దిక్కు వైపుగా నడుస్తూ కనిపిస్తాడు. ఇంకొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే మన ఇంటి గోడల నీడ కొంతకాలం పాటు దక్షిణం వైపుకి వాలుతూ కనిపిస్తాయి. కొంతకాలం పాటు ఉత్తరం వైపు వాలుతూ కనిపిస్తాయి. దీనికి కారణమేమిటి? ఆకాశంలో సూర్యుడు మన చుట్టూ గుండ్రంగా తిరుగుతున్నట్టు కనిపిస్తోంది. కానీ నిజానికి అలా ఆయన సమ వృత్తాకారంలో తిరగటం లేదు, దీర్ఘ వృత్తాకారంలో తిరుగుతున్నాడు. అంటే ఎలిప్టికల్ ఆర్బిట్ లో తిరుగుతున్నాడు. ఇది ఆధునిక వైజ్ఞానికులు కనిపెట్టిన విషయం. కనిపెట్టారు కానీ ఆ విషయం అనాది కాలం నాటి వేదంలోనే స్పష్టంగా ఉంది. త్రినాభి చక్రమజ రమణర్వం ఏనేహ విశ్వా భువనాని తస్తుహు అని ఋగ్వేదం చెబుతోంది. సూర్యుడు త్రినాభి చక్రంలో తిరుగుతున్నాడని, అందువల్లే ఆకాశంలో అన్ని గోళాలు స్థిరంగా నిలబడి ఉన్నాయని ఈ మంత్రం చెబుతోంది. త్రినాభి చక్రం అంటే త్రీ సెంటర్డ్ సర్కిల్ అంటే ఎలిప్టికల్ ఆర్బిట్, దీర్ఘవృత్తం, కోడిగుడ్డు ఆకారం అని అర్థం. సూర్యగోళం ఈ దీర్ఘ వృత్తంలో తిరుగుతోందని వేదంలో నిస్పష్టంగానే కనిపిస్తోంది కదా. అంతేకాదు సూర్యుడు తిరిగే దీర్ఘ వృత్తం అంత స్థిరంగా లేదు. అది సంవత్సరంలో కొంతకాలం దక్షిణ వైపుకి, కొంతకాలం ఉత్తరం వైపుకి వాలుతుంది. అందుకే మన ఇంటి గోడల నీడలో కొంతకాలం దక్షిణ వైపుకి, కొంతకాలం ఉత్తర వైపుకి వాలుతున్నాయి. సూర్యుడి ఆర్బిట్ దక్షిణ వైపుకు వాలే కాలం పేరు దక్షిణాయనం, ఉత్తర వైపు వాలే కాలం పేరు ఉత్తరాయణం. ఈ ఉత్తరాయణం ప్రారంభమయ్యే రోజు పేరే మకర సంక్రాంతి.
సంక్రాంతి అనే పేరు ఎందుకు వచ్చింది అంటే గోడల నీడలు దక్షిణానికి ఉత్తరానికి వాలటాన్ని బట్టి ఉత్తర దక్షిణాయనాలను గుర్తుపట్టవచ్చు. నిజమే కానీ సూర్యగతి వల్ల భూగోళం మీద ఋతువులు, సీజన్స్ అన్నీ ఏర్పడుతున్నాయి. వాటిని గుర్తించటానికి సూర్య గమనాన్ని పరిశీలించవలసిన అవసరం ఏర్పడింది. దానికోసం మహర్షులు ఆకాశంలో మన చుట్టూ ఒక ఊహా వృత్తాన్ని గీసుకుని దానికి క్రాంతి వృత్తము అని పేరు పెట్టారు. దాన్ని 12 భాగాలు చేశారు. ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క రాశి అని పేరు పెట్టారు. మేషం, వృషభం ఇలా. భూమి సూర్యుడి చుట్టూ ఒక ప్రదక్షిణం చేయటానికి 1 సంవత్సరం పడుతుంది. భూమి మీద ఉన్న మనిషికి సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతున్నాడు అని అనిపిస్తూ ఉంటుంది. అలా సూర్యుడు తిరగటానికి కూడా 1 సంవత్సరమే పడుతుంది. అంటే సూర్యుడు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల ఉంటున్నాడన్నమాట. ఇలా సూర్యుడు ఒక రాశిలో 1 నెల పాటు ఉండి ఆ పక్క రాశిలోకి ప్రవేశించటానికి సంక్రాంతి అని పేరు. సంక్రాంతి అనే సంస్కృత పదానికి ప్రవేశించటం అని అర్థం. అలా అయితే 12 సంక్రాంతులు ఉండాలి కదా అనుకుంటాం. ఉన్నాయి. శాస్త్రాలలో వాటికి వేరే వేరే పేర్లు కూడా ఉన్నాయి. అయితే సూర్యుడు దక్షిణ నుంచి ఉత్తరానికి మారేది మకర రాశి వల్లనే. అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన దగ్గర నుంచి ఆయన నడక దక్షిణ నుంచి ఉత్తరానికి తిరుగుతుంది. అంటే ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది. అందుచేత 12 సంక్రాంతుల్లోనూ మకర సంక్రాంతికి ప్రాధాన్యం పెరిగింది. అందుకే దీనికి ఒక్కదానికే సంక్రాంతి పండగ అనే పేరు వచ్చింది. గోడల నీడలు దక్షిణ నుంచి ఉత్తరానికి మారటం అనేది డిసెంబర్ చివరి నుంచే కనిపిస్తూ ఉంటుంది కదా. మనం జనవరి 14న సంక్రాంతి పండగ జరుపుకుంటున్నాం కదా, ఇదేమిటి అనిపిస్తుంది. నిజానికి వైజ్ఞానికంగా చూస్తే సూర్యుడి యొక్క ఉత్తర గమన ప్రారంభం డిసెంబర్ 22, 23 నాటికే జరిగిపోతోంది. అంత మరీ లోతుగా పోతే ఇది లెక్కల క్లాస్ అయిపోతుంది. అంచేత సూక్ష్మంగా చెప్పుకోవాలంటే వరాహ మిహిరార్యుడి కాలం నుంచి జనవరి 14 నాడు సంక్రాంతి జరుపుకునే ఆచారం ఏర్పడింది. సూర్యుడి గమనాల్లో వచ్చే మార్పు వల్ల ఉత్తరాయణ ప్రవేశం నుండే జరిగిపోతున్న పండుగను మాత్రం జనవరి 14, 15 తేదీల్లో జరుపుకుంటున్నాం. ఇది ఒక సామాజిక ఆచారంగా మిగిలిపోయింది. ఈ సూర్య గమనం అనే వైజ్ఞానిక సత్యం చుట్టూతా భోగి, మహాసంక్రాంతి, కనుమ అనే 3 రోజుల పండుగను మన వారు అల్లారు. ఇంతకీ సూర్యుడి ఉత్తరాయణ ప్రవేశానికి ఇంత ప్రాధాన్యం ఎందుకు రావాలి అంటే సూర్యుడి వల్లనే ప్రధానంగా భూ వాతావరణంలో మార్పులు, భూమి మీద సీజనుల మార్పులు జరుగుతాయని మన పూర్వులు వేల వేల సంవత్సరాల క్రిందటే కనిపెట్టారు. అందుకే రైతు వర్గంలో సూర్య గమనాన్ని ఏర్పడ్డ కార్తెలకు ప్రాధాన్యం వచ్చింది. కార్తెలన్నీ ఇంచుమించు ఇప్పటి మన ఇంగ్లీషు గ్రిగేరియన్ క్యాలెండర్ కు సమాంతరంగా సాగుతూ ఉంటాయి. ఇవాటికి కూడా పల్లె పట్టులో ఉండే రైతులు కొత్త పంచాంగాలు రాగానే కార్తెల లిస్టునే ప్రధానంగా పరిశీలించి చూసుకుంటారు. చిత్త కార్తె వచ్చిందంటే జల్లులు, రోహిణీ కార్తె వచ్చిందంటే మండుటెండలు, ఇలా కొన్ని కొండ గుర్తులు ఉన్నాయి వాళ్ళకి. ఇవన్నీ ఆంధ్రదేశానికి అడ్జస్ట్మెంట్ చేసిన గణితాల బట్టి వచ్చిన నిర్ణయాలు. ఇలాంటి వాతావరణ మార్పులలో అన్నింటికన్నా అత్యంత ప్రబలమైనది చలికాలం పోయి ఎండాకాలం దగ్గర కావటం. ఇదే పంటల కోతలకు అనువైన కాలం. మానవుల శరీర ఆరోగ్యాలలో మంచి మార్పులు వచ్చే కాలం. భూమి మీదకు ప్రసరించే సూర్యకాంతి పుంజం అంటే సోలార్ ఎనర్జీ పెరిగే కాలం.
అందుకనే ఈ మకర సంక్రాంతి మన దేశంలో ఉష్ణోగ్రత పెరిగి పల్లెల్లోనూ పట్టణాల్లోనూ కూడా అతి ముఖ్యమైన పండగగా మారింది. మన పురాతన భారతీయులకు విజ్ఞానాన్ని విలాసంగా మార్చుకునే కళ ఉంది కనుక వాళ్ళు ఈ సంబరాల్లోనే పిండి వంటల రూపంలో వైద్య ప్రక్రియలను కూడా కలిపి ప్రవేశపెట్టారు. అదేమిటి, పిండి వంటలలో వైద్యం ఏమిటి అనుకోవచ్చు. ఇదే మన భారతీయుల ప్రత్యేకత. ఏ ప్రాంతాల్లో ఏ ఋతువుల్లో ఏ రకాల శారీరక మార్పులు సంభవిస్తాయో గమనించి వాటికి తగిన పరిహార వైద్య విధానాలను పిండి వంటలుగా, ఆహార పదార్థాలుగా మార్చి ప్రజలకు అందించేశారు. ఉదాహరణకు ఈ సంక్రాంతి పండుగనే తీసుకుందాం. దీనికి పూర్వకాలంలో పొంగళ్ళ పండగ అని మరో పేరుండేది. పొంగలి అంటే బియ్యము, పెసరపప్పు, పాలు, బెల్లము, నెయ్యి వేసి ఉడకబెట్టగా వచ్చే తీపి పిండి వంట. సంక్రాంతి పండగకు ముందు నెల రోజులుగా ధనుర్మాసం పూజలని చేస్తారు. చిన్న ఆడపిల్లలు ప్రొద్దున్నే ఇళ్ల ముందు పెద్ద పెద్ద ముక్కులేసి వాటిల్లో గొబ్బిళ్లు పెడతారు. ఈలోగా పెద్దవాళ్ళు తెల్లవారుజామునే స్నానం చేసి పొంగలి చేసి పెరుమాళ్లకు నైవేద్యం పెట్టి పిల్లలకు ప్రసాదంగా పంచుతారు. ఈ ధనుర్మాసపు రోజుల్లో రాత్రి నిడివి ఎక్కువ కనుక తెల్లవారగానే ముద్గాన్నం తినటం మంచిదని వాగ్భటాచార్యుడు 1000 BC ప్రాంతాలలోనే చెప్పాడు. ముద్గాన్నం అంటే పెసరపప్పు కలిపి వండిన అన్నం. దీనికి నెయ్యి, బెల్లము చేరిస్తే వాతము, శీతము కూడా శాంతించి శరీరం సమతూకం అవుతుంది. అందుకే ఈ నెల మొత్తం పొంగలి, చక్ర పొంగలి అంటే చక్కెర పొంగలి ముఖ్యంగా నైవేద్యంగా మారింది. సంక్రాంతి పండుగ నాడు దీని ప్రాముఖ్యం మరీ పెరిగింది. కానీ నెయ్యి, చక్కెర, జీడిపప్పులు, ఎండు ద్రాక్షలు ఇలాంటివి పేదవారికి సులభం కాదు కదా. అందుకే పొంగలికి బదులు పులగం వండుకు తింటారు. మరికొన్ని ప్రాంతాలలో నువ్వులు, బెల్లం ఇంటింటికి పంచే ఆచారం ఉంది. ఈ కాంబినేషన్ కి కూడా ఇదే ఫలితం. ఇంకా కొన్ని ప్రాంతాల్లో సజ్జలు బాగా పండుతాయి. సజ్జలు అనేవి ఆంధ్రదేశంలో వండే ఒక రకం గింజలు, పుష్టికరాలు. వాటికి నువ్వులను కలిపితే శీతవాత శాంతి. అందుకనే ఆ ప్రాంతాల వాళ్ళు సజ్జ రొట్టెకు నువ్వులు అద్ది సంక్రాంతి రోజున ప్రత్యేకంగా ఆరగిస్తారు. చూసారా, సంక్రాంతి పిండి వంటల్లో ఎంత వైద్యం ఉందో. సంక్రాంతి పిండి వంటల్లోనేనా, ఇతర పిండి వంటల్లో కూడానా అంటే పిండి వంటలే కాదు, మన సనాతన భారతీయ వంటకాలన్నింటిలోనూ వైద్య విలువలు ఉన్నాయి. కొన్ని పోషక విలువలు, కొన్ని రోగ నివారక విలువలు, కొన్ని రోగ చికిత్సా విలువలు. మీకు కొన్ని ఉదాహరణలు చెబుతాను. మన ఆంధ్ర, తమిళనాడుల్లో బ్రేక్ఫాస్ట్ గా ఇడ్లీ, ఉప్మా లాంటివి వాడతారు. కర్ణాటకలోకి వెళ్ళేసరికి వాళ్ళు రకరకాల అన్నాలు, కొబ్బరి అన్నం, నువ్వుల అన్నం, బిసి బేళాబాత్ ఇలాంటివి ఎక్కువ వాడతారు. కేరళలోకి వెళ్ళేసరికి కొబ్బరి పదార్థాలు ఎక్కువ ఉంటాయి. ఉత్తర భారతంలోకి వెళ్ళేసరికి గోధుమ పదార్థములు ఎక్కువగా ఉంటాయి. మళ్ళీ మన ఆంధ్రదేశంలోనే ఉగాది నాడు వేప పచ్చడి, శ్రీరామనవమికి పెసరపప్పు, బెల్లం, పానకం, శ్రావణ మాసం వచ్చేసరికి శనగలు, కృష్ణాష్టమి వచ్చేసరికి నేరేడు పళ్ళు, దసరా వచ్చేసరికి పులిహోరలు, కార్తీకం వచ్చేసరికి ఏకభుక్తాలు, మార్గశిర పుష్యాలు వచ్చేసరికి రేగిపళ్ళు. ఇలా ఇవన్నీ సీజన్ ని బట్టి వచ్చిన ఆహార భేదాలు. ఇవి కాక గర్భిణీ స్త్రీల ఆహారం వేరు, బాలింతల ఆహారం వేరు, పసివాళ్ల ఆహారం వేరు, ముసలి వాళ్ళ ఆహారం వేరు. ఇవన్నీ వయోభేదం బట్టి వచ్చిన ఆహారాలు. ఇలా ఇవన్నీ సంప్రదాయంగా స్థిరపడిపోవటం కేవలం యాదృచ్ఛికం కాదు. మనది కనీసం 7-8 వేల ఏళ్ల లిఖిత చరిత్ర ఉన్న దేశం. ప్రకృతిని దేవతగా ఆరాధించిన దేశం. విజ్ఞాన శాస్త్ర శాఖలను శాఖోపశాఖలుగా పెంచిన దేశం. విజ్ఞాన శాస్త్రాన్ని పెంచినది మన దేశం కాదు కదా,
పాశ్చాత్య దేశాలు కదా అని పొరబడుతూ ఉంటారు. ఎందరో ఉన్నత విద్యావంతులు కూడా పొరబడుతూనే ఉన్నారు. నేను వేదాల్లోంచి ఒక మంత్రం ఉదహరించాను. త్రినాభిచక్ర మజర నర మనర్వం అని. అది ఋగ్వేదంలో ఉంది. ఆనాడు విజ్ఞాన శాస్త్రం వికసించి ఉండకపోతే సూర్యుడు సంచరించే ఆర్బిట్ ఎలిప్టికల్ అని వేదం ఎలా చెప్పగలిగింది? ఇలాంటి వైజ్ఞానిక వాక్యాలు వేదంలో వేల కొద్దీ ఉన్నాయి. వీటినన్నిటినీ పరిశీలించి పరిశోధించి ఆనాటి ప్రకృతి మైత్రి సంపన్నమైన పాజిటివ్ సైన్స్ ను బయటకు తీసుకువచ్చేందుకోసమే మేము ఐసర్ అనే సంస్థను స్థాపించి పరిశోధనలు చేశాం. ఐసర్ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఆన్ వేదాస్ అని పూర్తి పేరు. అనాది కాలంగా వస్తున్న వేదంలోనూ వేదానంతరం వచ్చిన పురాతన భారతీయ సాహిత్యంలోనూ వైజ్ఞానిక విషయాలు అనేకం ఉన్నాయనే మాట పండితుల్లో చాలా మందికి తెలుసు. అయితే కాలంలో కేవలం వైజ్ఞానిక గ్రంథాలే వందల కొద్దీ ఉండేవనే విషయం ఎక్కువ మందికి తెలియదు. అలాంటి గ్రంథాల మీద మేము పరిశోధనలు జరిపి ఆనాటి సైంటిఫిక్ టెక్నాలజీ ఎలా ఉండేదో ఆ వివరాలన్నీ బయటికి తెచ్చే ప్రయత్నం చేశాం. అలాంటి పురాతన గ్రంథాల పేర్లు: వ్యవసాయ శాస్త్రంలో కృషి పరాశరం, పశు వైద్యంలో శాలహోత్ర సంహిత, భౌతిక శాస్త్రంలో భారద్వాజ విమాన శాస్త్రం, కిరణ శాస్త్రంలో అంశుబోధిని, ఖగోళంలో అద్భుత సాగరం, వైద్య శాస్త్రంలో పూర్వ సంహితలు, చరక, సుశ్రుత మొదలైనవి, రసాయన శాస్త్రంలో నాగార్జున తంత్రాలు, ఇలా ఎన్నో చెప్పవచ్చు. అయితే దురదృష్టం ఏమిటంటే ఇవాళ మనకు దొరుకుతున్న గ్రంథాల కన్నా దొరకని గ్రంథాల సంఖ్య వందల రెట్లుగా ఉంది. అందుకే గ్రంథాన్వేషణ చేసి పురాతన భారతీయ వైజ్ఞానిక తాళపత్ర గ్రంథాలు కేటలాగులు తయారు చేసేందుకు ఒక ప్రత్యేక ప్రాజెక్టును మేము నిర్వహిస్తున్నాం. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ సర్వే పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ కేటలాగు తయారు చేశాం. ఇంకా ముద్రణ కావలసి ఉన్నది. మన భారతీయ సనాతన వైజ్ఞానిక శాఖలలో ఇప్పటికీ ఎంతో కొంత సజీవంగా ఉన్న శాఖలు మూడే మూడు: ఒకటి వైద్యం, రెండు ఖగోళం, మూడు గణితం. అందువల్ల మున్ముందుగా వీటి మీద దృష్టి కేంద్రీకరించాం. అందులోనూ వైద్యం అనేది జీవితావసరం కనుక భారతీయ వైద్యం మీద ఇప్పటికీ 9 ప్రాజెక్టులు చేపట్టి ప్రాథమిక పరిశీలనలు చేసి సమగ్ర పరిశోధనలకు రూపకల్పనలు చేశాం. వీటిల్లో ఒకటి పాతకాలపు కషాయాలలో ఉండే మైక్రోబయల్ యాక్టివిటీ మీద ఉన్నది. దీన్ని హైదరాబాదులోని సుప్రసిద్ధ ఐఐసిటితో సంయుక్తంగా నిర్వహించడానికి అవగాహన జరిగింది. ఈ పరిశోధనలన్నీ కూడా సంస్కృత గ్రంథాలతో ముడిపడి ఉంది. అవన్నీ దేవనాగరి లిపిలో ఉంటాయి. ఈ లిపికి కంప్యూటర్ వర్డ్ సెర్చ్ డ్రైవ్స్ లేవు. అవి ఉంటే పెద్ద పెద్ద గ్రంథాలలో ఉండే సాంకేతిక పదాలన్నీ ఒక చోటుకు తెచ్చి అధ్యయనం చేయటం కుదురుతుంది. అలాంటి సౌకర్యం ఇంగ్లీషు భాషకు ఉంది. ఇప్పటిదాకా సంస్కృత భాషకు ఆ సౌలభ్యం లేదు. అందువల్ల మేము కృషి చేసి దేవనాగరి లిపికి యూజర్ ఫ్రెండ్లీగా ఉండే కంప్యూటర్ సెర్చ్ డ్రైవ్స్ తయారు చేసి వాటిని ప్రయోగాత్మకంగా చరక సంహిత సిడీలను పురాతన ఆయుర్వేద గ్రంథానికి అనుసంధానం చేశాం. ఇవాళ మా దగ్గర ఉన్న చరక సంహిత అన్ని దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న వందలాది ఆయుర్వేద పరిశోధకులు వాడుకుంటున్నారు. మీరు కంప్యూటర్ పరిశోధన కూడా చేస్తారా అనుకోవద్దు. మన మహర్షులు మేధాబలాన్ని దాటిపోయిన విజ్ఞాన శాఖ లేనే లేదు. బీసీ 3వ శతాబ్దానికి చెందిన పాణిని మహర్షి సంస్కృతం భాష మీద అష్టాధ్యాయి అనే పేరుతో ఒక వ్యాకరణ శాస్త్రం రచించాడు. దాన్ని ఇటీవల పరిశీలించిన
పాశ్చాత్యులు ఇందులో ఉన్న సూత్రాలు చూస్తుంటే ఈ రచయితకు కంప్యూటర్ నిర్మాణం వంటి ఏదో ఒక గణయంత్ర తార్కిక విధానం తెలిసి ఉండాలి అని నిర్ణయం చేశారు. దానివల్ల మేము ప్రేరణ చెంది ఇవాళ కంప్యూటర్లో ఉపయోగిస్తున్న ఏయుఎల్ అర్థకాటికల్ లాజిక్ యూనిట్ ని పాణినియన్ లాజిక్ రీప్లేస్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇది చాలా సుదీర్ఘమైన ప్రాజెక్టు. దీని ఫలితాలు అద్భుతంగా ఉంటాయని ఊహిస్తున్నాం. ఇంతేకాదు, భారతీ కృష్ణ తీర్థ స్వామి వారి వేదిక్ మ్యాథమెటిక్స్ సూత్రాలను ప్రస్తుత కంప్యూటర్ కి అనుసంధానం చేసి చూసినప్పుడు కంప్యూటర్ యొక్క పని వేగంలో గణనీయమైన మార్పు కనిపించింది. ఈ విషయంలో సమగ్ర పరిశోధన సాగుతోంది. అంటే మొత్తం మీద ఇవాళ ఉన్న విజ్ఞాన శాస్త్రం కంటే మెరుగైన విజ్ఞాన శాస్త్రాన్ని కనిపెట్టాలని మీరు ఆరాట పడుతున్నారని అనుకోవద్దు. అది పొరపాటు. ఇవాల్టి విజ్ఞాన శాస్త్రం సృష్టికి ప్రతి సృష్టి చేసే స్థాయికి వచ్చేసింది. దానితో పోటీ పడదామనే ఉద్దేశం ఎంత మాత్రం లేదు. అలాంటప్పుడు ఇవాల్టి విజ్ఞాన శాస్త్రం మనకి అన్ని పనులు చేసి పెడుతూనే ఉండగా ఆ పాత శాస్త్రాన్ని తవ్వి తలకెత్తుకోవలసిన పనేమి వచ్చింది అనే ప్రశ్న కలుగుతుంది. ఇవాల్టి విజ్ఞాన శాస్త్రం ఇన్ని గొప్ప ఘనకార్యాలు చేస్తూ ఉండగా కోపెన్ హోమ్ లో దేశాధినేతలు సమావేశమై కాలుష్య నివారణ గురించి, భూ ఉష్ణోగ్రత గురించి చర్చించవలసిన పనేమి వచ్చింది? ఇవాల్టి విజ్ఞాన శాస్త్రంలో కాలుష్యాలను ఉత్పత్తి చేయని శాఖలే లేవంటే అబద్ధం కాదు. జల కాలుష్యం, భూ కాలుష్యం, వాతావరణ కాలుష్యం, నదీ కాలుష్యం, శబ్ద కాలుష్యం, ఇంధనాల కాలుష్యం, సముద్రాల కాలుష్యం, మేఘాలలో కాలుష్యం, చివరికి పైనున్న ఓజోన్ పొరల్లో కూడా కాలుష్యమే. వీటన్నింటికీ మూలం అసలు వైజ్ఞానిక రంగం కాలుష్యమైపోయింది. నిరంతరము ప్రకృతిని జయించేద్దామని, ప్రకృతిని దోచుకుందామని, ఎక్స్ప్లాయిట్ చేద్దామని ఆలోచనే మూలంగా ఈనాటి వైజ్ఞానిక పరిశోధన కృషి ముందుకు సాగుతోంది. అందుకే ఈనాటి వైద్య శాస్త్రం పెరిగి పెరిగి డ్రగ్ ఇండ్యూస్డ్ డిసీజెస్ పెరిగిపోతున్నాయి. తత్ఫలితంగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో ఆల్టర్నేటివ్ థెరపీ కోసం అన్వేషణ పెరిగిపోయింది. ఆయిల్ పుల్ థెరపీ, బీట్రూట్ థెరపీ, మ్యూజిక్ థెరపీ, మ్యాగ్నెట్ థెరపీ, ఇలా కొన్ని డజన్ల పేర్లు చెప్పుకోవచ్చు. వీటన్నిటి కోసము కృషి చేస్తున్న వాళ్ళు అంతర్జాతీయ ఖ్యాతిగన్న అల్లోపతి వైద్యులే. మనం పెంచుకున్న ఆధునిక వైద్యానికి మారుగా కాకపోయినా తోడుగానైనా మరో ఆల్టర్నేటివ్ థెరపీ కావాలని కృషి చేస్తున్నట్లుగానే ఇవాల్టి కాలుష్య జనక విజ్ఞాన శాస్త్రం మొత్తానికి కాంప్లిమెంటరీగా ఒక ఆల్టర్నేటివ్ సైన్స్ ని సమకూర్చుకోవలసిన అగత్యం మానవ జాతికి ఇవాళ ఏర్పడింది. ఇవాల్టి విజ్ఞాన శాస్త్రం ప్రకృతి విరోధంగా సాగుతోంది కనుక దానికి భిన్నంగా ప్రకృతి మైత్రి సంపన్నమైన విజ్ఞాన శాస్త్రాన్ని రూపొందించే వీలుందా అని పరిశీలన మొదలుపెట్టినప్పుడు అతి పురాతనమైన, అంటే ఎంత తక్కువ వేసుకున్నా అప్పటికి 8,000 సంవత్సరాల నా వెనుకటి వేద శాఖలలోనూ తదనంతరపు సంస్కృత సాహిత్యంలోనూ అలాంటి ప్రో నేచర్ పొల్యూషన్ లెస్ విజ్ఞాన విధానాలు ఉన్న దాఖలాలు ప్రబలంగా కనిపిస్తున్నాయి. కాలుష్యాల నిర్మూలన కృషిలో కోపెన్ హోమ్ సదస్సు కూడా విఫలమైన ఈ విషమ తరుణంలో ప్రకృతి అనుకూల విజ్ఞాన శాఖల ఆవశ్యకత మరింత పెరిగింది. సైన్స్ ఎవరికైనా సైన్సే. ఇందులో భారతీయ సైన్స్ అని, అమెరికన్ సైన్స్ అని ఉండదు. పురాతన భారతీయ సాహిత్యంలో దాగి ఉన్న విజ్ఞాన విశేషాలను, వాటి టెక్నికల్ డీటెయిల్స్ ను వెలికి తీయటమే ఈనాడు మన తక్షణ కర్తవ్యం. భారతదేశం యావత్ ప్రపంచానికి అందించగల ఉత్తమ బహుమతి ఇదే. సంక్రాంతి పండుగ, పిండి వంటలు అంటూ కొన్ని వైద్య విషయాలను చెప్పాము. వాటి మీద కూడా మీరు
పరిశోధనలు చేస్తున్నారా అంటే చేస్తున్నాం. మన భారతీయ విజ్ఞానం అనేక చారిత్రక కారణాల వల్ల నిర్లక్ష్యానికి గురి అయింది. దీన్ని నిరూపించటానికి మన ఆహార విధానాలే ఒక పెద్ద సాక్ష్యం. ఇందాక నేను చెప్పినట్లుగా మన పురాతన భారతీయులు సీజన్ వైజ్, రీజన్ వైజ్ అవసరాలను ఆలోచించి వాటికి తగ్గ ఆహారపు అలవాట్లను తయారు చేశారు. ఇక్కడ అవసరాలంటే పోషక విలువలు, రోగ నిరోధక విలువలు, రోగ నివారక విలువలు, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మన వాళ్ళు ప్రాంతాల వారీగా ఆహారపు నియమాలను ఏర్పాటు చేశారు. కాలక్రమంలో వాటిల్లో కొన్ని అక్కరలేని మార్పులు కూడా జరిగి ఉండవచ్చు. ఉదాహరణకు మన రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో నీళ్లల్లో ఫ్లోరిన్ కంటెంట్ ఎక్కువ ఉంది. దానికి విరుగుడుగా ఆ జిల్లా వారి ఆహారంలో చింత తొక్కు వాడకాన్ని మన పూర్వీకులు ఎక్కువగా ఏర్పాటు చేశారు. అయితే మన దేశంలోకి పచ్చిమిరపకాయల దిగుమతి అయిన తర్వాత మన వాళ్ళు చింత పచ్చడిని కారంతో నింపేసి దాని వైద్య గుణాలను చెడగొట్టేస్తున్నారు. ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ఆహార పదార్థాల గురించి విస్తృతమైన పరిశోధన జరుగుతోంది. వాటిల్లో ఉండే విటమిన్ కంటెంట్, ఫైబర్ కంటెంట్, ప్రోటీన్ కంటెంట్, క్యూరేటివ్ ఎఫెక్ట్స్, ప్రివెంటివ్ ఎఫెక్ట్స్, ఇలా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. వీటి కోసం హైదరాబాదులో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అనే పేరుతో ఒక జాతీయ పరిశోధన సంస్థ ఉంది. అది అంతర్జాతీయ ప్రమాణాలతో పనిచేస్తుంది. ఇలా ఇంకా ఎన్నో సంస్థలు ఉన్నాయి. అయినా సరే మన భారతీయ ఆహార విధానాల మీద పరిశోధనలు సమగ్రంగా జరగటం లేదు. అలాంటి పరిశోధన అంటూ చేస్తే ఆ విధానాలు ఎలా ఉండాలనే దాని మీద కూడా సమగ్రమైన అవగాహన లేదు. మన పండగలన్నీ విజ్ఞాన వికాస విన్యాసాలే. వాటిలోని అంతరార్థాన్ని గ్రహించి వాటిని ఆచరించుకోండి. ఈ మకర సంక్రాంతి సూర్యుడికి కొత్త దారి పండగ, రైతులకు పండగల పండగ, భక్తులకు పొంగళ్ళ పండగ, ఆడపిల్లలకు ముగ్గుల పండగ, అల్లుళ్లకు సరదాల పండగ, జ్యోతిష్కులకు సంక్రమయ్య పండగ. అందరికీ శుభం కలుగుగాక. జయ గురుదత్త. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.